గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సూర్యాపేటకి చెందిన గంగోత్రిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి శారీరకంగా వాడుకొని తనని గర్భవతి చేశారు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి వచ్చి ధర్నా చేయడం, అదే కాకుండా పలువురు మీడియా మిత్రులతో తను మాట్లాడడం, ఇప్పటికే మా కూతుర్ని కోల్పోయాను, మోసం చేశారు, అదే కాకుండా తనని బెదిరించారు. పలువురు స్నేహితులు ఎవరైతే మహేష్కి స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, రమేష్, గౌతమ్, వీళ్ళందరూ కూడా తనని బెదిరింపులకి గురి చేశారు, బ్లాక్మెయిల్ చేశారు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కన్నీరు మున్నీరుగా విలపించి మరీ మాట్లాడారు. ఈ క్రమంలో మహేష్ అనే వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. ఇద్దరు మహేష్లు ఉన్నారు. అతని పేరేంటి, నీ పేరేంటి? అతని పేరు కేశబోయిన మహేష్ అక్క. ఓకే. నా పేరు జటంగి మహేష్. మొత్తం మీద కూడా మీరు జటంగి మహేష్ మీ పేరు, కేశబోయిన మహేష్ అతని పేరు. అతనికి గంగోత్రికి ఏంటి సంబంధము? మీరు స్నేహితులందరూ కలిసి కూడా గంగోత్రిని వేధింపులకి గురి చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. ప్రస్తుతం గంగోత్రి చనిపోక ముందు పోస్ట్మార్టం రిపోర్ట్లో 3 నెలల గర్భంతో ఉంది అని కూడా తేలింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ అందరి వల్ల కూడా తను చనిపోయింది అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. నెటిజన్స్ అందరు కూడా మీకు సిగ్గుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు పలువురు. ఏంటి అసలు అతనికి సంబంధం ఏంటి, మీకేంటి సంబంధం? అతను ఎందుకు మాట్లాడట్లేదు మీడియా ముందు? అసలు వాస్తవం ఏం జరిగిందంట అక్క, వాళ్ళది 8 ఇయర్స్ లవ్ అక్క. 8 ఇయర్స్ నుంచి ఇంటి పక్కన ఇల్లు, ఓకేనా. బాబాయ్ గాడు వరుసకి మామ అవుతాడు, కోడలు వరుస, ఓకేనాక. నాకు అసలు ఆ గంగోత్రి మా ఊరు వీని లవ్వరు అని కూడా నాకు ఎలాంటిది తెలియదక్క. ఒక్కసారి దుర్గామాత పండగ ఎప్పుడు ప్రసాదం వాళ్ళ పూజ ఎప్పుడు ఉంటే వెళ్తే ప్రసాదం పెట్టింది అంతే. ఆమె నాకు తెలిసిన వర్షను. నాకు చనిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది అరౌండ్ 8:20 8:30కి అట్లా. నాకు వాళ్ళ తమ్ముడు రమేష్ ఫోన్ చేసిండు, అరే మైగాడు ఏడుస్తుండు అట ఇంటికి పోరా అంటే నేను పోయిన తర్వాత ఏడుస్తుండు వాడు ఘోరంగా, చనిపోయింది నా బంగారం చనిపోయింది అది ఇది అని ఏడుస్తుండు. మహేష్కి తనకి ఎటువంటి సంబంధం? ఎందుకంటే అతనికి పెళ్లి కూడా అయ్యింది, వీళ్ళిద్దరు కూడా సూర్యాపేటలో ఉంటారు. కానీ ఎవరైతే గంగోత్రి ఉందో ఇక్కడ చైతన్యపురిలో తను డిగ్రీ చదువుతుంది. ఇతను మహేష్ అన్న వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు, ఇక్కడ సూర్యాపేటలో ఉంటాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఏం సంబంధం? అసలు ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? మరి పెళ్ళెందుకు చేసుకొని ఈ అమ్మాయిని గర్భవతి చేసి ఎందుకు మోసం చేశారు? అక్క వాళ్ళు ఇప్పుడు మహేష్ ఉన్నాడు కదా, 3 ఇయర్స్ వాడు హైదరాబాద్లో ఉండు. ఈ అమ్మాయి ఎప్పుడైతే చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చిందో వీడు కూడా వచ్చిండు. పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. వాడేమో బ్లాక్మెయిల్ చేసింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు, మన వేధించింది కూడా ఏం లేదు. ఆమె ఇష్టపూర్తిగా లవ్ చేసుకుర్రు. వాళ్ళ నాన్న వీడిని చంపేస్తాం పర్వత సంథింగ్, వాడిని ఎట్లా చంపినాం వీడిని కూడా చంపుతాం అది ఇది అని ఆమెను భయపెట్టిస్తే, పర్వతి వాడిని నేను ఎట్లా ఎప్పటికున్నా చంపుతా చేస్తా అని మహేష్ కానీ వాళ్ళ నాన్న మన వాళ్ళ భీమగాని కృష్ణయ్య వాళ్ళ బిడ్డతో గంగోత్రుని అంటే ఆమె భయపడి, కన్నా పెళ్లి చేసుకోకన్నా మనకు సెట్ కాదురా, మా నాన్న వినట్లే చంపుతా చేస్తా అంటూ నాకు భయం అవుతుంది, పెళ్లి చేసుకోకన్నా అని అన్నది. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ 8 ఇయర్స్ అక్క. చిన్నప్పటి నుంచి 9th 10th నుంచి అక్క ఉన్న వాసం ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మ్యాటర్ ఇది. కానీ పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడుతున్నా అనేది ఎవరికి తెలియదు, ఒక వాళ్ళ వైఫ్కి తప్ప. పెళ్ళయి 13 మంత్స్ అవుతుంది అక్క. 13 మంత్స్ బ్యాక్ మాట్లాడుకోరు, అయిపోయింది. పెళ్లి బట్టలకు హైదరాబాద్కి వచ్చిండు వాడు. వచ్చినప్పుడు డల్గానే ఉండే, ఏంద్రా ఎందుకు డల్గా ఉంటున్నావు అది ఇది అని అన్నాను. అయితే ఇట్లా బాబాయ్ అట్లా అని, ఈమె పేరు లేదు, ఈమె ఊరు లేదు, ఏం లేదు. అరే ఇక్కడ చదువుకునే కాడ మా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అది ఇది అని చెప్పిండు. ఫోన్ ఇచ్చిండు నాకు ఒక 2 మినిట్స్, అన్నయ్య వాడిని మంచిగా ఉండమను, ఆ నవ్యని మంచిగా, ఆమె భార్యని మంచిగా చూసుకోమను, వాళ్ళ అమ్మని మంచిగా చూసుకోమని. గంగోత్రి నాతో ఒక 2 మినిట్స్ మాట్లాడింది. ఇద్దరికి కూడా ప్రేమ ఉంది, కొన్ని ఏళ్ల నుంచి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరి ఇంకో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటే బెదిరించారు. గంగోత్రి వాళ్ళ నాన్న మహేష్ని చంపేస్తా, వాడిని చంపడం నాకు పెద్ద విషయం కాదని ఆమెను బెదిరించిండు. వాళ్ళ నాన్న అయితేంది, వాళ్ళ బావ అయితేంది బెదిరిస్తే ఆమె భయపడి, మా కన్నా వద్దురు అమ్మాయి, పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండు, పండగలకు వచ్చినప్పుడన్నా చూసుకోవచ్చు, మంచిగా ఉంటాం అని మ్యారేజ్ చేయించింది. ఆమె ఒప్పుకుంటేనే వీడు చేసుకుండు. వీడు అంతకుముందు పెళ్లి చేసుకున్నాడు, ఇష్టం లేదు, పరుహత్య చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఓకే, ఇప్పుడు కానీ మళ్ళీ ఎందుకు వీళ్ళిద్దరు కలవడం జరిగింది? మరి అమ్మాయి గర్భం ఉంది, సుమారుగా 3 నెలలు ప్రెగ్నెంట్ అని ఎట్లా, ఇదంతా ఏంటి మళ్ళీ? అయితే అక్క ఇప్పుడు ఆమె ఉండేది వాళ్ళ అక్క కాడ, వాళ్ళ సొంత అక్క కాడ ఉంటుంది. వాళ్ళ అక్కకు మ్యారేజ్ అయింది, వాళ్ళ బావ జాబు. ఆమె కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. మ్యారేజ్ అయిన 2 మంత్స్కో 1.5 మంత్కో
1.5 మంత్ వరకు వీళ్ళు మంచిగానే ఉన్నారు. తర్వాత కన్నా నా వల్ల కావట్లే, ఉండబుద్ధి కావట్లే, మొబైల్ తెచ్చి కన్నా జస్ట్ మాట్లాడుకుంటూ ఉందాంరా, నా వల్ల కావట్లే అన్నది. వీడు పోయి ఒక చిన్న ఫోన్ ఇచ్చిండు, సిమ్ము చిన్న ఫోను. ఆ రోజు నుంచి మళ్ళా మాట్లాడుకోవడం జరిగింది. జరుగుకొని వాళ్ళు ప్రీ ప్లాన్డ్ ఏం చేసుకున్నారంటే, ప్రెగ్నెన్సీ కావాలి కన్నా, ప్రెగ్నెన్సీ అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు, మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పడానికి ఉండదు, నేను స్ట్రాంగ్గానే ఉంటా. పోలీస్ వాళ్ళు త్రూలో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రెగ్నెంట్ అయినాక నవ్యకు ఏమొస్తుందో వీడు ప్లాన్ అనమాట. నవ్యకు విడాకులు ఇచ్చి వాళ్ళ భార్యకు మహేష్ వాళ్ళ భార్యకు విడాకులు ఇచ్చి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇంట్లో తెలిసింది. వాళ్ళ బాబాయిలకు అవుతుంది, వాళ్ళ పెద్దనాన్నకి అవుతుంది తెలిసింది. నవ్యను నాకు వద్దు, నేను ఎంతో కొంత కడతా అది ఇది అంటే, వాళ్ళ ఫ్యామిలీ ఉండి ఆ పిల్ల జీవితం ఎందుకు ఆగం చేస్తున్నావు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు ఇది గంగోత్రి మ్యాటరు. పెళ్ళైన తర్వాత కూడా రమేష్ వాళ్ళ నాన్నకి భీమగాని కృష్ణయ్య పిలిచి, అరే ఇట్లా బుజ్జికి పెళ్లి చేయరా, మళ్ళీ మాట్లాడుతుంది, మా కోడలు చెప్పిందిరా, ఫోన్ ఉందట మీ బిడ్డ కాడ అంటే, ఇద్దరు బిడ్డలు, పెద్ద అమ్మ అయితే చిన్న అమ్మ అవుతుంది, గంగోత్రి అవుతుంది, వాళ్ళ అక్క అవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడడం జరిగింది. ఏడ్చుకుంటా మా చెల్లె కాడ ఫోన్ లేదు తాత, ఫోన్ లేదు తాత అని ఆమె చెప్పడం, నా దగ్గర ఫోన్ లేదు తాత అని ఈమె చెప్పడం, ఇది జరిగింది. అది వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఇదంతా తెలుసు. ఒక ఎత్తు, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అది చెప్తున్నారు. ఓకే. కానీ వాళ్ళ కుటుంబంకి తెలీదా? ఒకవైపు గంగోత్రి కుటుంబం గానీ, లేదంటే ఇక్కడ మహేష్ కుటుంబానికి ఇదంతా తెలీదా? మహేష్ కుటుంబానికి తెలుసక్క, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆమెకు డైవర్స్ ఇస్తా అంటుండు కదా, ఎందుకు ఇస్తుండు, వీడు ఫోన్ బాగా మాట్లాడుతుండు కదా, ఎవరు మాట్లాడుతుర్రు, వీడు పడుకున్నప్పుడు చూసి వాళ్ళ వైఫ్ ఫోన్ చెక్ చేయగా ఈ మంది తెలిసింది. ఈ మంది తెలిస్తే వాళ్ళ పెద్ద మామకి చెప్పుకుంది, ఇట్లా మామయ్య ఇట్లా జరుగుతుంది, మళ్ళీ ఆమెతో మాట్లాడుతుండు, ఎట్లా మామయ్య అంటే, నేను మాట్లాడతలే బిడ్డ అని చెప్పింది. ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. కానీ గంగోత్రి చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోక ముందు కూడా వాళ్ళ తండ్రితోని హడావుడిగా మాట్లాడడం, ఆ రాత్రి కూడా నాన్న నాకు మీకు అన్నోన్ కాల్స్ వస్తున్నాయి, నన్ను కూడా ఎవరో బెదిరిస్తున్నారు అని చెప్పి అన్నారు. మీరందరూ బెదిరించలేరా తనని? అక్క, ఆమె నెంబర్ కానీ ఆమె పేరు కానీ అసలు మాకు ఎలాంటిది తెలియదు అక్క. మేము ఏది మరి మీ మాట్లాడినా పేర్లు ఎందుకు వచ్చాయి? అంటే ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా రమేష్, గౌతమ్, మహేష్, ఇంకొక మహేష్, మీ అందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి? అంటే మీరు ఏమైనా బెదిరింపులకు గురి చేస్తారా, వేధింపులకు గురి చేస్తారా, అసలు ఏం చేశారు? అసలు వాస్తవం ఏందటక్క, ఆమె చనిపోయక ముందు ఒక 10 డేస్ మ్యాటర్ చెప్తాం మీకు. 10 డేస్ అయితే మేము కల్లుకు పోయినాం. నాకు ఫోన్ చేసి, డాడీ బండి లేదు రారా అంటే, నాకాడ లేదు, తమ్ముని పంపిస్తాని మా తమ్ముని పంపిన. వాడు ఎక్కించుకొని సింగారం పోయారు, మేము పాతలపాల్లో ఉన్నాం. వీడుండి ఫోన్ మళ్ళీ చేసిండు, రా డాడీ చికెన్ ఉంది, నాటుకోడి ఉంది, రా డాడీ అన్నాడు. సరే వస్తున్నాంలే బాబాయ్, నేను మహేష్ గారు పోయినాం, ఇద్దరం పోయినాం. పోగానే మాట్లాడుకోరు, ఇల్లు అట్లా రా ఇట్లా రా అని వానితో మాట్లాడుకుంటూ, ఏమని చెల్లె అనుకుంటేనే బండాలి, అసలు ఆ గంగోత్రి గురించి తెలిస్తే నువ్వు సూసైడ్ చేసుకుంటావు, నాకు లేరా లవర్సు, నా భార్యకు తెలియదా, ఇట్లా ఏదున్నా సైలెంట్గా చేసుకోవాలని వీళ్ళు మాట్లాడుకుర్రు. మాట్లాడుకున్న క్రమంలో హాట్స్పాట్ కావాలన్నాడు, నెట్ అయిపోయింది, హాట్స్పాట్ ఆన్ చేయరన్నాడు. నన్ను నేను చేయను బాబాయ్, ఫోన్ తీసుకుంటే ఇయ్యడు ఆయన. ఫోన్ అంతా చెక్ చేస్తాడు, గ్యాలరీ ఓపెన్ చేస్తాడు, నేను కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తాడు అనమాట. నేను ఇయ్యను పో బాబాయ్ అన్న. తమ్ముడిని అడిగిండు, నా దాంట్లో కూడా లేదు బాబాయ్ అన్నాడు. వీనికి తెలియదు అసలు, వీనికి తెలియదు కాబట్టి వీడు ఫోన్ ఇచ్చిండు. లాక్ కూడా ఏముండదు వీనికి, ఎన్ అని ఉంటుంది. ఎన్ అని ఉంటే ఎమ్మటి చూసిండు, హాట్స్పాట్ ఆన్ చేసిండు కదా. కాల్ డేటా ఓపెన్ చేసి గంగోత్రి నెంబర్ తీసుకుండక్క. గంగోత్రి నెంబర్ తీసుకుంటే కన్ఫర్మ్ అయిపోయింది, మహేష్ గారు గంగోత్రితో మాట్లాడుతుండ అనేది రూమర్స్. ఫస్ట్ వానికి కన్ఫర్మ్ అయిపోయింది, ఆ నెంబర్ తీసుకుండు. ఆ రోజు ఒక రాంగ్ కాల్స్ 2 కాల్స్ ఏమి వచ్చినాయి, ఫేక్ నెంబర్స్. అమ్మాయి లిఫ్ట్ చేసింది, ఏం మాట్లాడలే, అవతల వాళ్ళు కూడా ఏం మాట్లాడలే. ఆ సిమ్ తీసేసిండు, కన్నా ఇట్లా ఫోన్స్ వచ్చినాయంటే ఆ సిమ్ ఏం వాడకే, నేను రేపు సిమ్ తీసుకొని వస్తా అంటే, సరే సిమ్, లేస్ ప్యాకెట్, చాక్లెట్దే అని చెప్పిందంట. మజా బాదం మిల్క్ అంటే ఆమెకి ఇష్టం, బాదం మిల్క్ తీసుకురక్కన్నా అంటే తీసుకొని పోయిండు, సిమ్ ఇచ్చిండు, వచ్చేసిండు రిటర్న్. వాళ్ళ ఇంటికాడ సీసీ కూడా ఉంటుంది అక్క. సీసీ పలగొట్టినామంటారు, అంటే పలగొట్టడానికి ఎవరు అమ్మాయిని బెదిరించింది ఎవరు? మరి ఇప్పుడు చెప్తా. అమ్మాయికి కాల్స్ వచ్చాయి, వేధింపు కాల్స్ వచ్చాయి, అన్నోన్ నంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చింది. మరి ఎవరు చేశారు? మీలో అయితే ఉన్న వాస్తవం ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్న వర్షం తెలుసు, కానీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనే తెలియదు. వాస్తవం ఇది. పెళ్లి సంబంధాలు చూడడం, వాళ్ళు వస్తే గంగోత్రి రెడీ కాకుండా ఉండడం, ఇక తెల్లారి అయితే మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడి పెళ్లి సంబంధాన్ని కూర్చోబెట్టాలి. ఈమె యాక్సెప్ట్ చేయలే. ఇది ఎప్పుడు మే 6th 7th సంథింగ్, అప్పటికి వీనితో లేదు, కాల్ లేదు, 5 days అవుతుంది. ఫోన్ డ్రైనేజ్ లేచిన అని చెప్పడం అదంతా జరిగింది. గతంలో కూడా ఈమెతో మిస్బిహేవ్ చేయడం, నీ కొరసైనోడు వాడుండుగా మీ క్యాస్టోడు, మా క్యాస్టోన్ కాడ ఏముంది, గంగోత్రితో పార్కుకు తీసుకుపోయి మిస్బిహేవ్ చేయడం. ఆమె ఒకటే చెప్పిందట, అన్న నేనే ఇప్పుడు సచ్చి బతుకుతున్నా, ఊరిచ్చిపెట్టి నేనే ప్రాబ్లమ్స్లు ఉన్నా, నాకు అన్నవైతే నువ్వు మళ్ళీ నాకు ఎందుకు అన్న, ఇప్పటికే సచ్చి బతుకుతున్నా, కాల్స్ చేయాల్సిన అవసరం వానికి ఏంది, డైరెక్ట్ ఇంట్లోకి పోతాడు వాడు. గోపి
గంగోత్రికి వచ్చిన కాల్ ఎవరిది? ఎవరు చేశారు అది గంగోత్రికి? లేడీ నెంబర్ ఉందని చెప్పిరాక మాకు కూడా ఎవరో తెలియదు. తెలీదు. ఎవరో ఇప్పటివరకు తెలియదు చేశారో తెలీదు. తెలియదు. ఆ. ఇట్లా జరుగుతున్న క్రమంలో ఎగ్జాక్ట్గా సూసైడ్ జరిగింది. ఇక మార్నింగ్ జరిగింది. ఈయన ఫోన్ ఎత్తకపోతే పిన్ని ఏమైంది పిన్ని కారణం నిజంగానే చనిపోయిందా పిన్ని అని చేసిన. అవును మహేష్ బాబాయ్ ఎక్కడికి పోయాడు ఫోన్ చేయన్నాడు. ఎగ్జాక్ట్లీ 9:20కి ఏమో కాల్ చేసిన. కాల్ హిస్టరీలో కూడా అట్లనే ఉంటుంది అక్క. కాల్ చేసిన నేను ఈయనే ఉన్నారా నాకు ఫోన్ చేయకరా నేనే చేస్తా అని అన్నాడు. పక్కన మా అనిల్ బావ అని ఉంటాడు. ఆయనకు ఫోన్ చేసిన బావ ఏం జరుగుతుంది బావ ఏంది బావ అంటే సూసైడ్ చేసుకుందరా అది ఇది అని అన్నాడు. ఏంది బావ ఏమన్నా తెలిసిందంటే ఏం తెలియదురా పోలీసు వాళ్ళు అంటే వచ్చి ఏంటి అయిపోయింది. తనకి చావుకి కారణం మీరే అని చెప్తున్నారు. మీరేమో మీకు సంబంధం లేదని అంటున్నారు. మరి దేని వల్ల తను చనిపోయింది? నన్ను నార్మల్గా మేము మంచిగా మాట్లాడుకుంటాం. ఉమ్. ఇట్లున్నాయిరా మీ పేర్లు 8 మంది పేర్లు ఉన్నాయిరా నేనే లెటర్ తీసుకొని పడేసిన డ్రైనేజ్ వేసిన మొబైల్ ఫోన్ ఉంటే కూడా డ్రైనేజ్ వేసిన అని అన్నాడు. అల్లెందుకు వేసినావు బాబాయ్ పేర్లు ఉంటే ఫోటో అన్న తీసుకోకపోయినావా లెటర్ అన్న చదవకపోయినావా అంటే అరే ఫ్యామిలీ ఫోటో అయితే వేసిందిరా ఒక పాప ఒక బాబు కింద చిన్న బాబు వేసి మిస్ యూ కన్నా లవ్ యూ కన్నా అని రాసిందిరా అని చెప్పిండు. మా పేర్లు ఉంటే ఆ లెటర్ తీసుకురావచ్చు కాక. ఇప్పుడు అమ్మాయి తరపున ఫైట్ చేస్తుండు ఫస్ట్ 3 డేస్ ఇది పోలీసు వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు వాస్తవానికి మీ పేర్లు ఉన్నాయి, నిందితులుగా మీ పేర్లు తను రాసి మీ వల్లనే తను చనిపోయిందంటే మీ పేర్లు ఉండాలి. లేకపోతే ఆ మొబైల్ ఫోన్ కి సంబంధించిన కాల్ లిస్ట్ అయినా తీస్తారు. అవన్నీ ఎందుకు పాడేయాల్సి వచ్చింది? హైలైట్ ఏందటక్క సురేష్కి దొరకడం ఏందక్క వాళ్ళ అక్కకు దొరకాలి ఫస్ట్. ఇంట్లో ఉన్నది ఎవరు ఆమెను కిందికి దించగానే పట్టుకునేది ఎవరు వాళ్ళ అక్కే కదా. వాళ్ళ అక్కకు దొరకాలి. మమ్మల్ని భయపెట్టుడు అంటే వానికి సపోర్ట్ చేయొద్దు మహేష్ గానికి మమ్మల్ని సపోర్ట్ చేయొద్దు అది ఇది అని. ఇట్లా ప్రెగ్నెన్సీ అని వాడు చెప్పిండు. కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే 2 దెబ్బలు కొట్టినాయి. ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందంటే ఇట్లా ప్రెగ్నెంట్ బాబాయ్ ఇట్లా చేద్దాం అనుకున్నాం అని అన్నాడు. అంటే వీళ్ళ వైఫ్ పంచాయతీ క్లియర్ చేసి వీళ్ళు వెళ్ళిపోదామని ప్లాన్ విత్ ఇన్ 10-15 డేస్. ఇలా ప్రెగ్నెంట్ అవుతే ఒప్పుకుంటారని చెప్పి వీళ్ళే ప్రీ ప్లాన్డ్. ఎట్లా ఏజ్ ఉంది ఆమె చదువుకున్నామే వీడు ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాడు. మరి పోలీసులు మీకు సహకరిస్తున్నారు, మీ మీద కేసులు కట్టట్లేదు, లంచం తీసుకున్నారంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు వైరల్ గా అవుతుంది, ఆరోపిస్తున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ నాన్నని కూడా అదే రోజు 2 గంటల ప్రాంతంలో అర్ధరాత్రి వేళ పోలీసులు SHO కానీ లేకపోతే CI కానీ వీళ్ళందరూ వచ్చి హుటాహుటిగా తీసుకెళ్లి వాళ్ళ నాన్నని కూడా బెదిరించారని చెప్తున్నారు. అందులో వీడిని కూడా తీసుకొచ్చారు పోలీసులు మిమ్మల్ని. ఆ రోజు వాళ్ళ నాన్న కూడా ఉండేనా అక్కడ? ఉంది మేడం. ఇద్దరు ఏం చెప్పారు? నన్ను ఆయన తీసుకుపోయారు. ఆ? నన్ను ఏం చెప్పలేదు మేడం. ఏం దేనికి తీసుకొని పోయారు. ఇక కార్లో కూకబెట్టి తీసుకొని పోయారు. ఆడ స్టేషన్ పోయినాక ఆడ కూకబెట్టారు మేడం. ఇక మా వాళ్ళు వచ్చారంతా. మా వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఇది జరిగిన ఒక 50 డేస్ తర్వాత కేసు వాపస్ తీసుకో నేను ఇప్పిస్తా 20 lakhs ఏముంది అయింది ఏదో అయిపోయింది ఏముంది అందరం మంచిగా ఉంటే బాగుండని. అరే వాళ్ళని పైసలు రెడీ చేసుకోమనరా ఏదో ఒకటి అయిపోయింది వాళ్ళ చేతిలో పెడదాం అందరు క్లీన్ అయిద్ది మంచిగా ఉన్నప్పుడు. ఇక వీని గురించి నాకు నిజాలు తెలిసినాక నేను ఎప్పుడైతే వానికి రిటర్న్ అయినో ఏందిరా నీ కథ ఏంది నీ వ్యవహారం ఏందని నేను ఎప్పుడైతే రిటర్న్ అయినో ఇక నా మీద టార్గెట్. కస్టడీకి వచ్చినప్పుడు మహేష్ గారిని బెదిరియడం మహేష్ గారిని. PSలో CCలు ఉంటాయి. ఆడ ఉన్న కానిస్టేబుల్ సురేష్ నువ్వెందుకు వస్తున్నావు పో బయటికి పో అంటే అక్కడ నేను ఏదో కొంచెం ఇప్పుడు సంథింగ్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మన పాకిస్తాను అద్దంకి దయాకర్ ఉండి నేను పాకిస్తాను నే అన్నాడు. సమంత ఉండి సంథింగ్ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. ఓకేనా అవన్నీ నిజాలు అక్క. నేను ఏదో తాగిన మైకంలో కోపంలో బాధలో వీడు అన్యాయంగా రిమైండ్ అయ్యిండు అన్యాయంగా ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయన్న ఉద్దేశంతో వాని మీద సీరియస్ అయినా. నా బాబాయేగా వాడు మేము మంచిగా ఉంటాం బావబొమ్మడుదులు లెక్క ఉంటాం దోస్తులు లెక్క ఉంటాం. అంటే డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? నాతో చెప్పిన వర్షన్ అక్క వాడు. అరే వాళ్ళ అదే డబ్బు కోసం డబ్బు కోసం మళ్ళీ తర్వాత ఇన్ని ఛానల్స్లో పెట్టి మా పరువు తీయడం. కేసు వాపస్ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే నిందితులు మీరైనా కూడా మిమ్మల్ని కఠినంగా శిక్షించాలి. నేనున్నాను కదా. సుదీర్ఘ విచారణ జరగాలి. ఆ పోలీసులు ఎవరైనా సరే నిజంగానే వీళ్ళకి సహకరిస్తున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎవరైనా సరే అధికార దుర్వినియోగం అనేది ఎప్పుడు కూడా జరగొద్దు. ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇటువంటి కేసులు వచ్చినప్పటికీ కూడా సుదీర్ఘంగా విచారించాలి. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. మీరంటారు మాకేం సంబంధం లేదు మహేష్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని మీరు అంటున్నారు. మరి గంగోత్రి ఎవరి వల్ల చచ్చిపోయింది? గోపి మొబైల్ ఫోన్ తీసిండు అక్క. మొబైల్ మాట్లాడుకుర్రక్క ఇంట్లోనే కదా. ఎటు పోతుంది అక్క మొబైల్? రూమ్ లంగా బయటికి వెళ్ళదు. మొబైల్ దొరికింది ఎటు పోతుంది అక్క చెప్పక్క. ఇప్పుడు కాల్ డేటా సిమ్ ఇదే మాట మీరు వాళ్ళ కుటుంబానికి చెప్పారా? వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తారా? మా అమ్మాయి కాడ ఫోనే లేదన్నాడు. మా అమ్మాయి ఎవరితో మాట్లాడట్లేదే అన్నారు. చెప్పారా ఇట్లా ఫేక్ ఫోన్ మహేష్ ఒక ఫోన్ హిడెన్ గా పెట్టించాడు? ఎప్పుడో ఒక 6 months బ్యాకే చెప్పిండు మీ అమ్మాయి కాడ ఫోన్ ఉందిరా. మీరు చెప్పారా? కృష్ణ మీరేమంటారు? ఏం చేసిన బాయికాడ ఉన్నా మేడం. మీరు రమేష్ వాళ్ళ తండ్రా? తండ్రి నేను బాయికాడ ఉన్నా. బాయికాడ ఏమైందంటే భర్త భార్య ఇద్దరు పంపేసుకొని పోతురు. వాళ్ళ భార్య మా భార్య ఒక దగ్గరనే
పంపేసుకొని పోతే ఆగు బాబాయ్ పిలువ ఇక రా అని పిలిచాడు బియ్యానికి ఇష్ట పిలవగానే ఏందమ్మా అని నేను దగ్గర పోయినా 2 సంవత్సరాల కింద 2 సంవత్సరాల కింద ఇప్పుడు కాదు 2 సంవత్సరాలు అయింది. అయితే ఏం చేశారు నన్ను ఆడికి పిలిచి ఇక్కడ సంగతి మైగాడట మా బుజ్జిని ఇట్లా మాట్లాడుతున్నాడు చేస్తున్నాడట అంటే ప్రేమిస్తాడట అని అంటే మరి నాకు తెలియదు ఎన్ని రోజులు అయితే నాకు తెలియదు. మ్యారేజ్ అయినాక మ్యారేజ్ కాలే మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ కాకముందు అయితే ఈ సంగతి అంటే నేను చెప్తాలే కానీ నీ బిడ్డ భయం చెప్పుకొని నీ బిడ్డ జాగ్రత్త నీ బిడ్డలుండు నీ బిడ్డ జాగ్రత్త నీ బిడ్డలుండు మామూలు జాగ్రత్త నేను ఉంటా మా తమ్ముని చెప్పుకుంటా మా కొడుకు చెప్పుకుంటా నీ బిడ్డలు నీ జాగ్రత్త ఉన్నాను సర్లాను పోయినాక ఈయన్ని కొద్దిగా కోపాడి ఆ 2 నెలలనే పెళ్లి చేసేసి ఈయన పెళ్లి చేసినాక ఈయన భర్త భార్యతో ఉంటారు కదా ఉన్నాక ఇక వీళ్ళ జాలీలు ఉంటారు కదా నాకేం సంబంధం పెళ్లి చేస్తాం అయిపోయినాక మళ్ళీ కొద్దిగా ఎన్ని రోజులకంటే ఇప్పుడు 6 నెలల కింద మళ్ళీ మా నాన్నకాల పొలాలు అవతల 6 నెలల కింద నేను ఇంటికానే ఉన్నా ఇంటికాడ ఉంటే బాయికాడ ఉన్నా మళ్ళీ బాయికానే ఉన్నా బాయికాడ ఉంటే మళ్ళీ ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి ఆడినట్టే పొలాలు తిరుగుతున్నాను ఆయన పొలాలు ఏం చేస్తుంటే ఉత్తాన గాలి గిట్ట చూసుకుంటాను నీళ్ళు పోకుండా ఆ నాన్న ఏం చేసిండు సరే ఇంటికి రా మాట్లాడదాం అండి వాళ్ళ బాయికాడికి ఏమైనా పొలాలు తిరుగుతారు సీక్రెట్ అవుతుంది 5 అవుతుంది ఈ టైం అయింది ఇక నాకు ఆకలి అవుతుంది ఇంటికి మళ్ళీ ఫోన్ చేసిండు 6:30 చేసిండు 6 చేసి మళ్ళీ ఏం చేసిండు ఇక ఆడినట్టు ఇంటికానే ఉన్నాను అనక వస్తున్నా అన్నాడు సరే రా అన్న ఆయనకి ఏం చేసాడు మళ్ళీ మాటికి బైండ్ వేసుకొని వచ్చాడు 9-8:30 అవుతుంది అప్పటికి బైండ్ వేసుకొని వచ్చి మాది బైండ్ ఎక్కించుకొని పోయాడు ఆడికి అంటే రాలేదు గిరికి పోతారా అండి అని అలా శలకలకు తీసుకుపోయాడు రోడ్గా మా 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్డు ఎక్స్ రోడ్డు ఆడికి పోయాడు ఒక క్వార్టర్ పట్టుకొచ్చాడు ఆడు థమ్సాప్ తెచ్చుకొని తాగాడు నాకు వద్దురా నేను తాగలేదు ఇప్పుడు నాకు ఏమవుతుంది అని ఏం కాదు కానీ తాగాడు బియ్యానికి ఇష్టం అయితే అన్నాక సరే అక్కడ కూర్చొని తాగినాక మళ్ళీ ఇదే ముచ్చట చెప్తాడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇది చేస్తున్నారు అసలు నీ బిడ్డ ఉండేది హైదరాబాద్లో మా ఆవిడ ఉండేది పాతర్లపాళ్ళ అసలు ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా కథ ఎట్లా జరుగుతుంది ఇది నీ బిడ్డ కాడ ఫోన్ తండ్రికి హెచ్చరించారు తండ్రి నాకు చెప్తుంటే నేను అడిగిన ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటున్నారంటే ఏదైతే గంగోత్రి చనిపోయిందో ఆ కారణం అంతా ఎవరైతే 4-5 ఉన్నారో ఈ యువకులే కారణము కేవలం ఆమెను వేధింపులకి గురి చేశారు ప్రెగ్నెంట్ కూడా ఉంది తను గర్భవతిగా ఉంది 3 నెలలు అంటే తన సూసైడ్కి బలవన్మరణానికి కారణం ఎవరు వాళ్ళిద్దరు సందలే కానీ వీళ్ళకైతే అవ్వలేదు తెలియదు మాకు ఇక ఆ సంగతి మాకు వీళ్ళ పేర్లు మీ కొడుకు పేర్లే కానీ లేకపోతే ఊళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు మా తమ్ముని కొడుకు కదా పెనాయన కొడుకు కదా ఆయనకి అయితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పెట్టాలని పెడుతున్నాను ఇరికిస్తుండు కుటుంబాన్ని మొత్తం ఇది ఇది చేయాలని పెడుతుండు కానీ ఏదేమైనప్పటికీ కూడా కుటుంబాన్ని ఇరికియాలని చూస్తున్నప్పటికీ కూడా పోలీసులు మీకు సహకరిస్తున్నారు పోలీసులకు మీరు లంచం ఇస్తున్నారు అంటూ కూడా ఇటువంటి మాటలు రూపాయలు లేదు మేడం మేము మాకు తింటానికి లేదు చక్కగా మేము బతికేది మాకు కష్టం మాకు పోలీసు వాళ్ళకి డబ్బులు ఆడినాయి మాకు తింటానికి చక్కగా లేదా మరి వాళ్ళ కుటుంబం ఎందుకు అలా చెప్తుంది వాళ్ళు ఇక మా మీద పగబట్టి అంతే ఇక నా బిడ్డ జరిగిపోయింది వీని వల్ల మహేష్ వల్లనే జరిగిపోయింది అయితే ఇలా అందరిని ఇరికేయాలి చిన్న కొడుకులు పెద్ద కొడుకులు అందరిని ఇరికేయాలని ప్లాను కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక తల్లిదండ్రులకి చేతికొచ్చిన కూతురు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది తను గర్భవతి ఉండడము తను బలవన్మరణానికి పంపడం చాలా బాధాకరమైన విషయం అది అట్లా అనుకునే కూడా మీకు వాళ్ళు తిట్టుకున్నా ఏది చేసుకున్నా మేము సపోర్ట్ చేయకుండా మా ఇంట్లో మేము కూర్చుంటాను వాళ్ళు బాధపడతారు అని 2 అమ్మాయి చేసినాక సరిపోయిందని మేము బాధపడతారని మేము సపోర్ట్ ఆ బాధన కూడా పట్టలే అది హైదరాబాద్ సంగతి నాకు తెలియదు మేడం ఇక హైదరాబాద్ కాబట్టి వాళ్ళు ఆయన మాకు తెలియదు నాకు అది అక్కడ జరిగింది చెప్తాను నేను నాకు అబద్ధం చెప్పరాదు అయితే ఆయన అంటే లాస్ట్కు నీ బిడ్డ కాడ సెల్ ఉందా అని అడిగింది నీ బిడ్డ కాడ సెల్ అంటే నా బిడ్డ కాడ సెల్ లేదన్నాడు మరి వాళ్ళ కాడ ఉందా పెద్ద బిడ్డ కాడ చిన్న బిడ్డ కాడ లేదన్నాడు అనగానే ఫోన్ చేయరు వాళ్ళు ఉన్నారా లేదా చేయాలి అనగానే 2 బిడ్డలు ఫోన్ మీరు చెప్పారా పోనీ పెద్ద మనుషుల సమక్షాన కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి అసలు వాస్తవాలు ఏంటి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు మా పిల్లలకి సంబంధం లేదని మీరు ఏమైనా చెప్పారా పెద్ద మనుషులే చెప్పలే మాకు అసలు చచ్చిపోయిన సంగతి వీళ్ళు ప్రేమించుకున్న సంగతి సక్కదాలు బియ్యానికి ఇస్తే చెప్పినాక మాకే అరక మేడం బియ్యానికి ఇస్తే చెప్పినాక మాకు అప్పటి బియ్యానికి ఇస్తే చెప్పినాక మాకు తెలియదు అయితే ఆడికి వచ్చినాక ఫోన్ చేసాను బిడ్డలకు ఫోన్ చేసి ఏమైందని అంటే బుజ్జి నీకన్నట్ట చెల్లెకన్నట్ట ఫోన్ ఉందని పెద్ద బిడ్డని అడిగాను ఇక అంజయ్ తాత మాట్లాడతాడు అనగానే ఆ ఫోన్ ఎత్తగానే అంజయ్ తాత మాట్లాడతాడు అనగానే పొరగాలు గల్ల ఆడతారు గడగడ ఉంచుతారు ఏడుతురు అరే ఏందమ్మా ఏడుతురు ఫోన్ ఉందట మీ కాడ అని తండ్రి అడిగాడు తండ్రి నీ మీ కాడ ఫోన్ ఉందట అని అంటే లేదు డాడీ అన్నారు ఎందుకు ఏడిపోతావు పిల్లకాల ఇప్పటికైనా జాగ్రత్త చూసుకో అని నేను వస్తున్నా వచ్చినాక తీరా లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం చేసినంటే బియ్యానికి వాళ్ళ అన్న బిడ్డ చచ్చిపోయింది పెద్ద మా రాళ్ళన్న బిడ్డ అటు చచ్చిందో మీ కాడ తప్పు ఉంటే
మా పెద్దన్న బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో మిమ్మల్ని అట్లా చంపుతా అని అన్నాడు ఇక. మీరంటే చుట్టుపక్కల ప్రాంతం దగ్గర వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి బండ్లు వేసుకొని ఇబ్బందులు పెట్టడం ఇటువంటివి చేశారా? దాసారం పోయిరని చెప్తుండే ఆయన. ఏమన్నా అంటే దాసారం పోయిరని చెప్తుండు. దాసారం పోయిందంటే సార్కి ఒకటే చెప్పినాం, మేము సిఐ సార్కి చెప్పినాం దాసారం పోయినంటే సార్ ఆడ పోలీస్ స్టేషన్ ముందు నుంచి పోవాలి, సైడ్ అమ్మటి వైన్స్ ఉంటుంది, ఆ కెమెరాల ముందు నుంచే పోవాలి సార్, ఆడ పోయి చూసుకోండి కావాలంటే. చూసిర్రు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేసి నెల 2 నెలలు 3 నెలలు 4 నెలల నుంచి దాసారం మేమైనా పోయినామా, పోలీసులు మీకు మద్దతు ఇవ్వట్లేదా? పోలీసులు మద్దతు ఏమిటికి ఇస్తారు మేడం? మమ్మల్ని కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు మేడం. రోజు ఇక్కడనే ఉంటున్నాం మేము, 1 నెల రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది కదా దీని వెనకాల పోలీసులు కూడా ఉన్నారని. పోలీసులకు ఏం సంబంధం లేదు మేడం. వాళ్ళు నీతి నిజాయితీగానే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. సిడిఆర్ పెట్టిరు మా నెంబర్లు, సిడిఆర్ పెట్టి చూపెట్టిరు. మేము అమ్మాయికి చేసినట్టు కానీ మహేష్కి కూడా చేసినట్లేదు. ఎందుకంటే మహేష్ కూడా మాతో మాట్లాడలేడు 2 నెలల నుంచి. ఇట్లా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఒకటే కుటుంబంకి చెందిన వాళ్ళు పక్క పక్కన అక్క పక్కన ఉంటారని మీ అందరి పేర్లు వేస్తారంటున్నారా? అందులో వీడిని ఎందుకంటే వీడు అలా ఏడుస్తుంటే, ఇంట్లో ఏడుస్తుంటే ఇంట్లో నుంచి ఊరు బయటికి తీసుకొచ్చిండు. తీయడం వీళ్ళందరూ తీసిండు. బజారు అందరు చూసిరు అన్నమాట. చూసి వాని పేరు పెట్టారు. ఇక మేము ఫైనల్ మీరు ఏం కోరుకుంటున్నారంటే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే గంగోత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ప్రకారం దీనికి వెనకాల పోలీసులు ఉన్నారు, పోలీసులకి వీళ్ళంతా మద్దతు పలుకుతున్నారు, వీళ్ళే మా కూతురు చనిపోవడానికి ముఖ్య కారణం అంటున్నారు. మీరేమంటారు? ఒకటే అక్క, గంగోత్రికి న్యాయం జరగాలి. మా మీద ఆరోపణలు ఇచ్చిరుగా, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. మేము తప్పు చేసినట్టుంటే ఇప్పుడు ఏమంటారు, నేను కాల్ చేసి బెదిరించినని ఒకటి, వాళ్ళ అక్క ఏమంటుంది, నా మీద కేసులు ఉన్నాయి రౌడీని అంటుంది. నా మీద ఏమేమి కేసులు ఉన్నాయో అవి నేను తీసుకొని వస్తా, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నేను తీసుకొని వస్తా. నా మీద ఆరోపణ చేసింది కదా అదొకటి. ఇంకొకటి ఏమంటారు, దాసారం పోయి ఇట్లా బ్లాక్మెయిల్ చేసినాం. అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది ఆమె. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? గంగోత్రికి న్యాయం జరగాలి అక్క. ఇప్పుడు నేను తాగి కొన్ని వల్గర్గా మాట్లాడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియో కూడా వైరల్ అదే అదొక్కటి అక్క, అదొక్కటి 10 గంటలు నాన్ స్టాప్ వాట్సాప్ కాల్ చెక్ చేసిన అట్లనే ఉండాలి, ఏది చేసినా అట్లనే ఉండాలి. 10 గంటలు కూడా మాట్లాడతారు. 10 గంటలు అక్క, 1 అవర్ టైం ఇచ్చిన వానికి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదురా, ఆలోచించుకో, నీ గురించి నాకు మొత్తం తెలిసింది. వాళ్ళ అక్క తర్వాత వాళ్ళ బావ మొబైల్ ఫోన్ ఎందుకు డ్రైనేజీలు వేయాల్సి వచ్చింది, అదే లెటరు మొబైల్ ఫోన్ ఉంటే మా పేర్లుండు, మీ ముందు వాళ్ళ పేర్లు ఉన్నాయా మా పేర్లు ఉన్నాయా? ఉండేది అంటే నిజంగా వాస్తవానికి మీ పేర్లున్నా వాళ్ళ పేర్లున్నా ఎవరి పేర్లున్నా కూడా పోలీసుల ముందు హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోతుంది. ఒక నిమిషం, 3 days లెటర్ ఉందా? ఉన్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా తను నిజంగానే లెటర్ రాసినట్టు? పోలీసు వాళ్ళకు ఒక ఏమంటారు లైట్ డిటెక్ట్ ఏముంటుంది, ఫస్ట్ నన్నే, నేను చెప్పిన మాటలు అబద్ధాలు అయితే కేసు క్లోజ్ అయిపోద్ది. అదే నిజాలైతే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలిగా. వాళ్ళు ఏం చెప్పారు, నాకే చెప్పారు. ఆ మహేష్ అనేవాడు నా పక్క నుండి కూడా విన్నాడు, ఇట్లా జరిగింది అని. వాడన్నీ ఒక స్టెప్ బై స్టెప్, అరే ఇట్లా చేసిండ్రు అమ్మ, ఇది ఒక్క అమ్మాయి విషయం అని కాదక్క. నా బాబాయ్కి ఫోన్ చేసి, అరే నువ్వు నీ వల్ల చనిపోయి, ఫస్ట్ ఏమన్నాడు అంటే నీ చెల్లెకు పాపం తగులుతారా అన్నాడు. అసలు వీనికి ఏందక్క, వీడు సరెండర్ అయితే వీనికి ఏంది? అక్కడికి ఒక లీడర్ వచ్చిండు, ఆయన వేరే పని మీద వచ్చిండు, ఆడ ఫోటో దిగిర్రు. ఆ ఫోటో మా పెద్ద బాబాయే తీయమన్నాడు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో డ్యామేజ్ చేసుకుర్రు. నేను కొంచెం తాగున్నా, మా పెద్ద బాబాయ్ ఉండారే పోయి వాళ్ళ ఆఫీస్ బలగొట్టు, వాళ్ళకి పడట్లే. అప్పుడు ఏ ధైర్యంతో మీరు ఆ వీడియోలో నేను వీళ్ళకి ఇంత పైసలు ఇచ్చిన, ఒకవైపు పోలీస్ స్టేషన్లో 2 లక్షలు ఇచ్చిన 3 లక్షలు అని చైతన్య పురి పోలీసులకి కూడా ఇచ్చిన అని ఎట్లా చెప్తారు? మా పెద్ద బాబాయ్ అనేటోడు ఉండు కాక, ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఒక రాజకీయ నాయకుడు ఉండు కదా, వాళ్ళతో తిరిగేటోడే. ఆయనను పట్టించుకోవట్లే. ఒక పార్టీ మారిండు, వేరే పార్టీకి వస్తే వాడిని పక్కకు పెట్టిర్రు. పక్కకు పెట్టిన క్రమంలో వాడు ఏదో స్టంట్ చేద్దాం అనుకుండు. నేను వాళ్ళు ఏది చెప్తాదక్క, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏ బాయిలో దూకురన్నా కూడా దూకే రకం నేను. ఓకేనా? అయితే అక్క నేను కొంచెం తాగినక్క, బాధలో తాగిన. నా బాబాయ్ గాని వల్ల ఇట్లా జరిగితే వీడు అనేటోడు వీని ఇల్లు ఆగమయ్యి వీడు జైలుకు పోయిండని బాధలో నేను తాగి కొంచెం వల్గర్గా మాట్లాడినా. సిఐసార్ పేరైనా ఇంకో మళ్ళీ రాజకీయ నాయకుల పేరైనా మాట్లాడి చాలా వర్గలుగా మాట్లాడింది. నేను యాక్సెప్ట్ చేస్తున్నది అమ్మ తోడ కదా, అది నిజం కాదు. ఏ టెస్ట్ కైనా పోలీసులు కూపీ లాగుతారు, ఎందుకంటే ఇది సిపి వరకు వెళ్తుంది. నేను ఖచ్చితంగా ఈ వీడియో సిపి గారి వరకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు, కింది స్థాయి ఉన్న పోలీసులు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అంటే, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించాలి, నిజాలేంటో తెలుసుకోవాలి. చిన్న ఇప్పుడు మీరు సిపి సార్ అన్నారు కదా, చిన్న మాట. ఆఫీస్కి పోయి నేను తాళం తీసుకొని ఏదో స్క్రీన్ ఇట్లా డ్యామేజ్ చేసిన తర్వాత నేను సురేష్ది స్క్రీన్ డ్యామేజ్ చేసిన. అది నేను ఒక 40 days అప్ స్కాన్లో ఉన్నా. సురేష్ అనేటోడు వెంకటరెడ్డి అని ఎస్ఐ, నా కేసు ఆఫీసరు, ఆయనను పట్టుకొని మా మొత్తంగా స్టేషన్ మొత్తం వాని చేతిలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చుకుండు. మేము గుడ్డిగా నమ్మినాం. సిఐ సార్ అయినా ఇంకా భద్రయ్య సార్ అయినా వీళ్ళని మాకు అసలు తెలియదు.
వాని సూర్యగాని మీకు కొన్ని support చేయట్లేదు. మాకు సపోర్ట్ కాదక్క, మాకు సపోర్ట్ ఏం చేస్తారు వాళ్ళు మీకు జెన్యున్ ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయా మీకు ఇప్పుడు ఎవరు? సురేష్ కానీ అక్క వాని నీడనక్క, నేను సురేష్ గారి నీడని, వాడిని ఎంతమంది కొట్టినా నేనే పోయేది, వాని ఫైనాన్స్గా చూసుకునేది నేనే. గంగోత్రి వాళ్ళ కుటుంబానికి మీకేమైనా ఆస్తి వివాదాలు ఇటువంటి పెద్దయినా ఏమైనా గొడవలు ఉన్నాయా గంగోత్రి వాళ్ళ కుటుంబానికి కానీ లేదు మీకు మేడం, లేదు. ఆస్తి వివాదాలు? ఎందుకంటే అక్క పక్కనే ఉంటారు అదే కదా. కానీ లేదు మేడం, మాకు ఎన్నడైనా పంచాలు లేవు, సడాలు లేవు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బాయికడ కలుసుకొని మాట్లాడుకునేది, కూర్చొని మాట్లాడుకునేది. ఈ దరిద్రం వరారి ఈ అమ్మాయి దగ్గర పోవటం వల్ల కానీ మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ కూర్చొని బాయికాడికి పోయినా కానీ అందరం ఒక్కనే కూర్చొని మాట్లాడు, మా కాళ్ళకి ఏనాడు పంచాలు లేవు. అంటే ప్రస్తుతం వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే కూడా గంగోత్రి ఏదైతే సూసైడ్ బలవన్ మరణానికి పాల్పడిందో దీని వెనకాల మిస్టరీ అనేది ఇప్పటికీ కూడా వీడట్లేదు. మరోవైపు గంగోత్రి కుటుంబ సభ్యులు మాత్రము ఎవరైతే మహేష్, జటంగి మహేష్ మరియు ఇంకొక మహేష్, ఆయన పేరు కేశబోయిన మహేష్, అదే కాకుండా రమేష్ గౌతమ్, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మా పాపని వేధింపులకి గురి చేశారు, వీళ్ళ వల్లనే చనిపోయిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకవైపు కేశబోయిన మహేష్కి మరియు గంగోత్రికి మాత్రం ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరూ. మహేష్కి పెళ్లి కాకముందే గంగోత్రి ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వీళ్ళు పెళ్లి అనుకున్నారు. కానీ అయినప్పటికీ కూడా గంగోత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. మరోవైపు పరుహత్య చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే గంగోత్రి మనం పెళ్లి చేసుకోవద్దు అంటూ కూడా మహేష్కి చెప్పింది. మహేష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఇంకో పెళ్లి. ఆ తర్వాత గంగోత్రి మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పిందంటూ వీళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో నేను ప్రెగ్నెంట్ అవుతే కుటుంబ సభ్యులు కూడా వింటారు, అందరూ ఒప్పుకుంటారు, కాబట్టి మనం ఇలానే చేద్దాము, మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ కూడా ఇటువంటి మాటలంతా కూడా మహేష్తో మాట్లాడిందంటూ కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సురేష్, జటంగి సురేష్ ఇంకోటి ఒకటి ఏం చెప్పినట్టు మేడం, బియ్యానికి ఇష్ట నన్ను అలా సలకలు కూర్చోబెట్టింది కదా నైట్, వచ్చేటప్పుడు అడిగాను కదా మైగాని కాడ కేశవన్ మహేష్ అన్నట్టు నిన్నగా తమ్ముని కొడుకు మహేష్ మైగాని కాడ ఈ ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు పంపాను మాకు అన్నాడు. అని నీ ఫోటోలు ఆయన కాడ ఎందుకుంటాయిరా, నీ ఫోటోలు ఆయన కాడ ఎందుకుంటాయి అని అన్నాక మళ్ళా ఏమన్నంటే 5-6 సంవత్సరాల కింద శివమాల వేసారు వాళ్ళు వీళ్ళు. అదే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, అన్ని ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నారు, నాకు అర్థమైంది. రైట్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం కూడా చూస్తే రమేష్, గౌతమ్, మహేష్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అని కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా స్నేహితులు, మేమందరం కలిసే ఉంటాం. ఇదే కాకుండా గంగోత్రి వాళ్ళ సిస్టర్కి సిస్టర్ భర్త ఎవరైతే ఉన్నారో అతను కూడా గంగోత్రిని లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు. గంగోత్రి అనేక సార్లు మాకు చెప్పింది, మేమే తనని ప్రొటెక్ట్ చేసాము. ఏదైతే ఇప్పుడు ఎవరైతే గంగోత్రి వాళ్ళ సిస్టర్ అతను ఉన్నారో వీళ్ళిద్దరు చేయడం వల్లనే తను చనిపోయింది. మరోవైపు తను ఒక లేఖ రాసిందంటూ కూడా మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారు. నిజంగానే తను ఒక లేఖ రాసుంటే పోలీస్ స్టేషన్కి అప్పగించేది కదా, మరి ఎందుకని అప్పగించలేరు వాళ్ళు? ఇదంతా కూడా కేవలం తప్పుదోవ పట్టించడానికే ప్రయత్నిస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అదే కాకుండా పోలీసుల దగ్గర నుంచి కూడా మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నారో అతనితో మాట్లాడినప్పటికీ కూడా ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ పోలీసుల పైన వేస్తున్నారంటూ కూడా ఇటువంటి ఒక మాట చెప్పారు. అసలు నిజాలు ఏంటో అనేది ఖచ్చితంగా సిపి సుధీర్ బాబు ఈ కేసు మీద స్పందించాలి. ఎందుకంటే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకి అన్యాయం జరిగింది. పూర్తిగా చూసుకుంటే కూడా ప్రేమ పెళ్లితో గర్భిణీ చేసి మరి అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ముఖం చాటేశాడంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటన నిజమై ఉంటే ఖచ్చితంగా పోలీసులు నిందితులకి శిక్ష ఇవ్వాలి. ఎవరైనా సరే, అది ఈ పక్కనున్న మహేష్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా గంగోత్రికి న్యాయం జరగాలి. పూర్తిగా నిందితులను అరెస్ట్ చేసి ఈ కేసు అంతా కూడా సుదీర్ఘంగా విచారించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.